హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు గ్రాండ్ టెస్ట్ లో భాగంగా 7th క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించినటువంటి 9th లెసన్ నుంచి మొదలుకొని 17th లెసన్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కవర్ చేసి మీకు ఈ గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా మా ట్యుటోరియల్ తరఫున ఫ్రీగా మీకు డైలీ లైవ్ టెస్ట్లు అదే విధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సిలబస్, పీడిఎఫ్ తదితర అంశాల కోసం ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మా గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం మరొకటి ఉందండి. అదేంటంటే చాలా మంది లైవ్ టెస్ట్ లోకి వస్తున్నారు కానీ లైవ్ చాట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు అందరితో పాటు ఎగ్జామ్ లైవ్ లో రాయాలి అనుకుంటే ఇక్కడ వీడియో ఓపెన్ చేయగానే మీకు లైక్, దాని పక్కన డిస్లైక్, దాని పక్కన లైవ్ చాట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ వీడియో అనేది ఒక డిస్ప్లే అవుతుంది చూడండి పక్కన. దానిలో చూపిన విధంగా మీరు ఆ లైవ్ చాట్ అనే బటన్ నొక్కేసి అందరితో పాటు ఆన్సర్ చేయడం ద్వారా మీకంటే ముందు ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా తొందరగా ఆన్సర్ చేయాలి అంటే ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఇక గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్దాం. ఈ రోజు గ్రాండ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే క్రమరహిత పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం చూడలేము. స్టేట్మెంట్ 2 వచ్చేసి క్రమ పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం స్పష్టంగా చూడగలం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లో మనం ఏమడిగాడండి, సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, క్రమరహిత పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం చూడలేము అని ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. మొత్తానికే చూడలేము కాదండి, పాక్షికంగా చూడగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు, మనం చూడలేము అన్నాడు కాబట్టి ఇది రాంగ్. తర్వాత క్రమ పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం స్పష్టంగా చూడగలుగుతాం. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి నీటిలో సహజంగా ఉండే లవణాలు ఏవి. ఆప్షన్ 1 వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, ఆప్షన్ 2 పొటాషియం క్లోరేట్లు, ఆప్షన్ 3 సల్ఫేట్లు, కార్బోనేట్లు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. తరువాత క్వశ్చన్ వచ్చేసి వేరుశెనగ, ఆముదం ఏ నేలలో ఎక్కువగా పండును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నల్లరేగడి నేల, ఆప్షన్ 2 బంకమట్టి నేల, ఆప్షన్ 3 ఎర్రమట్టి నేల, ఆప్షన్ 4 రేగడి నేల. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఎర్రమట్టి నేల. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వేరుశెనగ, ఆముదానికి నీరు అనేది ఎక్కువగా అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎర్రమట్టి నేలలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి నీరు అనేది నిలవకుండా ఉంటుంది. కాబట్టి ఈ నేలలో ఏమవుతుంది అంటే వేరుశెనగ, ఆముదం అనేది ఎక్కువగా పండుతాయి, గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి ఫినాప్తలిన్ సూచికను క్షారద్రావణంలో కలిపిన లేత గులాబీ రంగు ఏర్పడును అయినా ఇది ఏ మార్పు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 రసాయన మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 ఏ మార్పు జరగలేదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, భౌతిక మార్పు. ఇక్కడ చూసుకుంటే దీన్ని చాలామంది రసాయన మార్పు అనుకుంటారు కానీ కాదండి. ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచిక అనేది క్షారద్రావణంలో కలిపిన తర్వాత ఏ రంగు వచ్చింది, లేత గులాబీ రంగు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఆ సూచిక యొక్క రంగు మారింది కానీ అందులో కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు. ఇక్కడ చూసుకుంటే ఈ క్షారద్రావణంలో కనుక మనం ఆమ్ల ద్రావణాన్ని కలిపినాం అనుకోండి, అప్పుడు లవణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఫినాప్తలిన్ సూచిక రంగు అంటే మొదట్లో ఏది ఉంటుందో అదే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు సూచికల విషయంలో రంగుల మార్పు జరుగుతుంది కదా, అందులో మాత్రం భౌతిక మార్పే జరుగుతుంది కానీ రసాయన మార్పు జరగదు. రసాయన మార్పు జరగాలంటే ఏం కావాలి, ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడాలి. కానీ ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు, కేవలం రంగు మాత్రమే మారింది, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి రాతి పొర అనేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బి క్షితిజం కింద, ఆర్ క్షితిజం పైన ఉండును, ఆప్షన్ 2 బి క్షితిజం పైన,
ఆర్క్షితిజం క్రింద ఉండును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. రాతి పొర రిగోలిత్ అనేది ఇక్కడ చూసుకుంటే భీక్షితం క్రింద, అదేవిధంగా ఆర్క్షితిజం పైన ఉండును. ఇది ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రాతి పొర. ఇందులో సేంద్రియ పదార్థాలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇందులో మొక్కల యొక్క వేళ్ళు అనేవి లోపలికి చొచ్చుకపోవు, ఎందుకంటే ఇది రాతి పొర కాబట్టి గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడడం అనేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక మార్పు, ఆప్షన్ 2 రసాయన మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 మార్పు ఏమీ జరగలేదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రసాయన మార్పు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడడాన్ని మనం తుప్పు పట్టడం అంటాము. తుప్పు అనేది వాతావరణంలోని నీటి ఆవిరి, అదేవిధంగా ఆక్సిజన్ కలిసి మనం ఇనుముతో చర్య జరపడం వల్ల ఏమవుతుంది అంటే తుప్పు అనేది ఏర్పడుతుంది, గమనించాలి. కాబట్టి అంటే ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి ఇది ఒక రసాయన మార్పు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. స్టేట్మెంట్ 1 చూసుకుంటే అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎందుకంటే ఇవి కార్బన్ డైఆక్సైడ్ను శోషిస్తాయి కాబట్టి. ఆప్షన్స్ వచ్చేసి 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1, 2 సరైనవే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1, 2 సరైనవే. ఇక్కడ చూసుకుంటే అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. ఎందుకు అంటే ఇవి కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకొని మనకు కావలసినటువంటి ఆక్సిజన్ని ఉద్గారిస్తాయి కాబట్టి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి రసాయన మార్పు అనగానేమి. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆకారం మరియు పరిమాణంలో మార్పు, స్టేట్మెంట్ 2 వచ్చేసి కొత్త పదార్థం ఏర్పడును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 వచ్చేసి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1, 2 సరైనవి. ఇక్కడ చూసుకుంటే ఆకారము పరిమాణంలో కూడా మార్పు ఉంటుంది, కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి కాయ పండుగా మారింది అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే పండుగా మారినప్పుడు ఏమైంది, దాని రంగులో అంటే రంగులో మార్పు అనేది వచ్చింది. ఆకారం పరిమాణంలోనే కాదండి, రంగు మిగతా వాటిలో కూడా మార్పు వస్తుంది. కానీ అన్నీ ఒకే దాంట్లో కావు, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మామిడి పండులో ఫస్ట్ కాయ ఏ రకంగా ఉండే మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తర్వాత ఏమైంది పసుపు రంగులోకి మారింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ కాయ అనేది పండుగా మారింది. ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది. ఇక్కడ చూసుకుంటే ఈ పండును మళ్ళీ తిరిగి మనం కాయగా మార్చగలుగుతామా, మార్చలేం. కాబట్టి ఈ రకంగా మనకు రసాయన మార్పు అనేది కొత్త పదార్థం ఏర్పడడం వల్ల మనం దాన్ని రసాయన మార్పు అంటాము, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి పారాని వేటి యొక్క సమ్మేళనం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పసుపు మరియు సున్నంల యొక్క సమ్మేళనం, ఆప్షన్ 2 పసుపు మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సమ్మేళనం, ఆప్షన్ 3 పసుపు మరియు సోడియం క్లోరైడ్ యొక్క సమ్మేళనం, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అంటే పసుపు మరియు సున్నము, అదేవిధంగా పసుపు మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సమ్మేళనం. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1 and 2. ఇక్కడ చూసుకుంటే పసుపు ప్లస్ సున్నము అన్న పసుపు ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్న రెండు ఒకటి. ఎందుకంటే కాల్షియం యొక్క సున్నం యొక్క రసాయన ఫార్ములా వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ చూసుకుంటే CaOH2 అనేది దీని యొక్క రసాయనిక ఫార్ములా, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏ మధ్యకాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2010 నుండి 2020, ఆప్షన్ 2 2015 నుండి 2025, ఆప్షన్ 3 వచ్చేసి 2005 నుంచి 2015, ఆప్షన్ 4 వచ్చేసి 2005 నుంచి 2010.
దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 2005 నుంచి 2015 నీరే మనకు ప్రాణాధానం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. ఇక్కడ చూసుకుంటే ప్రపంచ దినోత్సవంగా మనం మార్చ్ 22ను జరుపుకుంటాం. అదేవిధంగా మార్చిలో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలను గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే అనిత అనే పేరుని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఆ అంటే మనకు అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ 21. తర్వాత నీ అంటేనేమో నీటి దినోత్సవం, అంటే ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22న జరుపుకుంటాం. అదేవిధంగా తా అంటేనేమో వాతావరణ దినోత్సవం, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏమో మార్చ్ 23న జరుపుకుంటాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంకో 2 ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయండి. అదేంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8, అదేవిధంగా అంతర్జాతీయ క్షయ దినోత్సవం వచ్చేసి ఈ 23 తర్వాత 24. ఇక్కడ చూసుకుంటే అనిత గుర్తుపెట్టుకుంటే అటవీ దినోత్సవం, తర్వాత నీటి దినోత్సవం, దాని తర్వాత వాతావరణ దినోత్సవం మార్చ్ 23, అదేవిధంగా క్షయ దినోత్సవం దీని తర్వాత మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. క్షయ దినోత్సవం వచ్చేసి మార్చ్ 24 గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో మొదటి 2 దశల్లో ఏ పద్ధతులను ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక పద్ధతి, ఆప్షన్ 2 జైవిక పద్ధతి, ఆప్షన్ 3 రసాయన పద్ధతి, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే భౌతిక పద్ధతిని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకుంటే మొదటి దశలో ఏం చేస్తాము అంటే బార్ స్క్రీన్స్ ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి బార్ కడ్డీల ద్వారా నీటిని పంపించడం ద్వారా, అంటే పెద్దగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు బాటిల్స్ అయితేనేమి, అందులో ఉన్నటువంటి ఆకులు పుల్లలు ఇవన్నీ బార్ కడ్డీలను తట్టుకొని ఏమైతే అవతలని ఆగిపోతాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది మొదటి దశలో. తర్వాత 2వ దశలో మనం ఏం చేస్తాము అంటే నీటి నుంచి ఇసుక మట్టిని వేరు చేస్తాం. ఆ రకంగా వేరు చేయడానికి ఒక ట్యాంకులోకి మనం ఆ నీటిని పంపించేసి మనం ఏం చేస్తామంటే ఆ నీటి యొక్క వేగాన్ని తగ్గిస్తాం. ఈ రకంగా మనం భౌతికంగా ఏర్పాటు చేసినటువంటి వనరులని ఉపయోగించుకున్నాం కాబట్టి ఈ 2 దశల్లో నీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో మొదటి 2 దశల్లో మనం కేవలం భౌతిక పద్ధతిని వినియోగించుకున్నాం, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి బ్రయోఫిల్లం బిగ్నోనియా మొక్కలలో కొత్త మొక్కలు ఉత్పత్తి చేసే భాగం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కోరకాలు, ఆప్షన్ 2 లక్షణాలు, ఆప్షన్ 3 దుంపలు, ఆప్షన్ 4 కాండపు కనుపులు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కోరకాలండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు బ్రయోఫిల్లం బిగ్నోవియా అంటే రణపాల మొక్క చెట్టు అండి. ఇక్కడ చూసుకుంటే రణపాల ఏ రకంగా ఉంటుంది అంటే దాని యొక్క ఆకు ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఆకును కనుక మనం భూమిపైన పడేసామనుకోండి, ఇక్కడ చూసుకోండి ఈ కూరలలోకి వెళ్ళి ఆకుల యొక్క కూరకాలలోకి వెళ్ళి కొత్త మొక్కలు అనేటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి రణపాల మొక్కలో మనకు కూరకాల ద్వారా కొత్త మొక్కలు అనేటివి ఉత్పత్తి అవుతాయి, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి ద్రవరూప మురుగు స్లడ్జ్లో పైకి తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను వేటి ద్వారా తొలగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్క్రాపర్స్, ఆప్షన్ 2 బార్ స్క్రీన్స్, ఆప్షన్ 3 స్కిమ్మర్, ఆప్షన్ 4 శాండర్స్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్కిమ్మర్స్ ద్వారా ద్రవరూప మురుగులో పైకి తేలేటువంటి నూనె, గ్రీజు వంటి పదార్థాలను వేరు చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది 3వ దశకు సంబంధించింది, అంటే కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో 3వ దశకు సంబంధించింది. ఇందులో ఏం చేస్తారు అంటే ఈ మురుగు నీటిని, అంటే ఈ కలుషితమైనటువంటి నీటిని ఏం చేస్తారు అంటే ఒక ట్యాంకులోకి పంపిస్తారు. ఆ ట్యాంక్ ఏ రకంగా ఉంటుంది అంటే లోపల ఏటవాలుగా ఉంటుంది. ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఘనరూపంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ అడుగున చేరుతాయి. ఈ రకంగా అడుగున చేరినటువంటి వ్యర్థాలని వేటి ద్వారా తీసేస్తారు అంటే స్క్రాపర్స్ ద్వారా తీసేస్తారు. ఈ రకంగా తీసివేయడం ద్వారా మిగిలినటువంటి నీరుని మనం మిగిలినటువంటి దాన్ని ఏమంటాము అంటే ద్రవరూప మురుగు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ ద్రవరూప మురుగులో మనకి ఏముంటాయి అంటే పైకి తేలియాడేటువంటి నూనె, గ్రీజు వంటి పదార్థాలు ఉంటాయి. వీటిని ఏం చేస్తారు అంటే స్కిమ్మర్ల సహాయంతో వాటిని తీసేస్తారు, గమనించాలి.
తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కేసరాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఇక్కడ మనం ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 2 సరైనవే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే 1 మాత్రమే సరికాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు అంటే ఆత్మ పరాగ సంపర్కం అంటారు. కానీ ఇక్కడ ఏముందండి, కేసరాన్ని అన్నారు కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి 3వ దశలో నిర్మలమైన నీరు అంటే క్లారిఫైడ్ వాటర్ అనగానేమి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మురుగునీరు, ఆప్షన్ 2 శుద్ధమైన నీరు, ఆప్షన్ 3 పాక్షిక మురుగునీరు, ఆప్షన్ 4 1 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మురుగునీరు అండి. ఇక్కడ చూసుకుంటే నీటిని శుద్ధి చేసే మన కేంద్రాల్లో ఏ రకంగా ఉంటుంది అంటే 3వ దశలో ఒక ట్యాంకులోకి ఆ మురుగు నీటిని పంపిస్తారు. ఆ ట్యాంక్ ఏ రకంగా ఉంటుందంటే క్రింది వైపు ఏటవాలుగా ఉంటుంది. ఇందులో స్టోర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఘనరూప వ్యర్థ పదార్థాలన్నీ అడుగున చేరుతాయి. ఈ రకంగా చేరినటువంటి వ్యర్థ పదార్థాలని మనం స్క్రాపర్ సహాయంతో తొలగిస్తాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అంటే ఈ నీటిలో ఉన్నటువంటి నూనె మరియు గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్ సహాయంతో తొలగిస్తారు. ఈ రకంగా మనకు ఉన్నటువంటి ఆ మురుగునీరుని నిర్మలమైన నీరు అంటారు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో భూగర్భ కాండం నుంచి ప్రక్క శాఖలో ఉత్పత్తి అయ్యే మొక్క కానిది ఏది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 డాలియా, ఆప్షన్ 2 పుదీనా, ఆప్షన్ 3 స్ట్రాబెర్రీ, ఆప్షన్ 4 చేమంతి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డాలియా. డాలియా అనేది పక్క శాఖలో ఉత్పత్తి అయ్యే మొక్క కాదండి. అంటే భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో ఉత్పత్తి అయ్యే మొక్క కాదు. ఇక్కడ చూసుకుంటే పుదీనా, చేమంతి, దాని తర్వాత స్ట్రాబెర్రీ. ఇక్కడ చూసుకుంటే భూగర్భంలో ఈ రకంగా ఉంటుంది కదా దాని కాండము, దాని కాండం నుంచి పక్కల ఈ రకంగా శాఖలు ఈ రకంగా పెరుగుతూ ఉంటాయి. ఆ రకంగా పెరుగుతూ కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసే మొక్కలు వచ్చేసి పుదీనా, చేమంతి, స్ట్రాబెర్రీ, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి శిలీంధ్రాల ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగును. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 లశునాలు, ఆప్షన్ 2 సిద్ధ బీజాలు, ఆప్షన్ 3 కోరకాలు, ఆప్షన్ 4 గ్లాడియోలి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సిద్ధ బీజాలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక బ్రెడ్ని తీసుకొని ఒక పళ్ళెంలో మూత పెట్టేసి ఉంచండి. 4-5 రోజుల తర్వాత మీరు కనుక చూస్తే దానిపైన తెల్లగా బూజు అనేది ఏర్పడుతుంది. ఆ బూజునే మనం శిలీంధ్రము అంటాము. ఈ రకంగా ఉన్నటువంటి దాన్నే మనం బ్రెడ్ మోల్డ్ అని కూడా అంటాము. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే ఇదే రకమైనటువంటి బ్రెడ్ని మళ్ళీ ఏం చేయండి, ఇంకో 4 రోజులు కనుక అలాగే ఉంచారనుకోండి, ఈ బ్రెడ్ పైన నల్లగా ఒక పొడిలాగా ఉన్నటువంటి ఈ శిలీంధ్రం అంటే తెల్లగా ఉన్నటువంటి ఈ బూజే నల్లగా మారిపోయి పొడిలాగా తయారవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆ పొడిలో ఈ రకంగా మనకు ఏర్పడతా ఉంటాయి. వాటినే మనం ఏమంటాము అంటే సిద్ధ బీజాలు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ పొడిలో ఉన్నటువంటి రేణువులు కనుక వేరే చోట పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ శిలీంధ్రం అనేది కొత్తగా తయారవుతుంది. అంటే శిలీంధ్రం యొక్క ప్రత్యుత్పత్తి జరిగినట్టే కదా. కాబట్టి శిలీంధ్రం యొక్క ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా ఎన్ని వేల గింజల్ని ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 16,000, ఆప్షన్ 3 13,000, ఆప్షన్ 4 15,000. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే ఆవాల మొక్క అనేది తన జీవిత కాలంలో సుమారుగా 10,000కు పైగా మనకు ఆవాల యొక్క గింజల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ గింజలన్నీ కనుక పెరిగాయి అనుకోండి,
6 సంవత్సరాల్లోనంట భూగోళం అనేది ఖాళీ లేకుండా ఆవాల యొక్క మొక్కలతో పెరిగిపోతుంది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బెత్తుగా ఉండే భాగం ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పుష్పవృంతం, ఆప్షన్ 2 పుష్పాసనం, ఆప్షన్ 3 పుష్పపీఠం, ఆప్షన్ 4 పుష్పదళం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పుష్పాసనం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రకంగా కాడతో కలిపేదాన్ని మనం దీన్ని ఏమంటాము అంటే పుష్పవృంతం అంటాము. ఇక్కడ చూసుకుంటే పువ్వు స్టార్ట్ అయ్యే చోట కొంచెం ఉబ్బెత్తుగా ఉంది కదండి, ఈ ప్లేస్ని మనం ఏమంటాము అంటే పుష్పాసనం అంటాము. ఇక్కడ చూసుకుంటే పుష్పంలోని భాగాలన్నీ అండకోశం, కేసరావళి, మిగతా అన్ని భాగాలు ఈ పుష్పాసనం పైనే ఉంటాయి, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి చిలకడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్లలో కొత్త మొక్క అనేది వేరు నుండి ఉత్పత్తి అవుతుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి బంగాళదుంపలో కొత్త మొక్క అనేది రూపాంతరం చెందినటువంటి కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవే. ఇక్కడ చూసుకుంటే చిలకడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్లలో కొత్త మొక్క అనేది వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ చూసుకుంటే రెండవ స్టేట్మెంట్ వచ్చేసి బంగాళదుంపలో కొత్త మొక్క అనేది రూపాంతరం చెందినటువంటి కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ చూసుకుంటే బంగాళదుంపలలో కన్నుల నుంచి ఉత్పత్తి అవుతుంది కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకుంటే బంగాళదుంప చెట్టు అనేది ఇక్కడ దుంపలను దాని యొక్క కాండంలో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే అంటే దుంప అంటే కాండం యొక్క ప్రతిరూపం అన్నట్టే కదా. ఇక్కడ చూసుకుంటే దుంప పైనే కదా మనకు వచ్చేటి మొలకలు, అంటే మెయిన్గా మనకు కాండం నుంచి ఉత్పత్తి అయినట్టే కదా, కాబట్టి రెండోది కూడా సరి అయినదే. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి గుడ్డు ఉడకబెట్టినప్పుడు, పాన్ నమిలినప్పుడు మార్పులు వరుసగా ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన భౌతిక మార్పులు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు, ఆప్షన్ 3 రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక మార్పులు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రసాయన మార్పులు. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఉడకబెట్టినప్పుడు మనకు కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది, కాబట్టి అది ఒక రసాయన మార్పు. తర్వాత పాన్ నమిలినప్పుడు కూడా కొన్ని అంటే చున్నము, ఆకు, వక్క అవన్నింటి కలిపి ఏమవుతుంది అంటే ఒక కొత్త పదార్థం, అంటే మనం ఉమ్మినప్పుడు ఏమవుతుంది ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ దాన్ని మనం తిరిగి ఆకు, వక్కలాగా మార్చలేం కదా, కాబట్టి ఇవి రెండు రసాయన మార్పులే, గమనించాలి. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి తుప్పు పట్టడం అనేది దేని మీద ఆధారపడి ఉండును? స్టేట్మెంట్ 1 వచ్చేసి గాలిలోని తేమ శాతం పైన, స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇనుమును ఉపయోగించని కాలం పైన. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తుప్పు పట్టడం అనేది గాలిలోని తేమ శాతం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గాలిలోని తేమ అదేవిధంగా ఆక్సిజన్ కలిసి ఇనుముతోటి చర్య పొందడం వల్ల ఏమవుతుంది అంటే తుప్పు అనేది మనకు పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇనుమును ఉపయోగించని కాలం పైన అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా కొంతవరకు మాత్రమే కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించని కాలం పైన అంటే తప్పు అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే గాలికి తగలకుండా మనం ఎంతకాలం ఇనుముని ఉంచినా కూడా దానికి తుప్పు పట్టదు. అలా కాకుండా గాలి తగిలేలా ఉంచామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా గాలిలో ఉన్నటువంటి తేమ ఆక్సిజన్ కలిసి ఆ ఇనుముతో చర్య పొంది అప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన తుప్పు అనేది పడుతుంది. అలా కాకుండా ఇనుమును ఎంతకాలమైనా మీరు గాలి తగలని ప్లేస్లో కనుక ఉంచితే అది తుప్పు పట్టదు, గమనించాలి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి గాల్వనైజేషన్ అనగానేమి? ఆప్షన్ 1 ఇనుముపై జింకు పూత పోయడం,
ఆప్షన్ 2 ఇనుముపై క్రోమియం పూత పోయడం, ఆప్షన్ 3 ఇనుముపై సిల్వర్ పూత పోయడం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గాల్వనైజేషన్ అంటే ఏమిటి అంటే ఒక లోహం పైన మరొక లోహ పూత పూయడాన్ని మనం గాల్వనైజేషన్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ లోహాలే కాబట్టి ఒక లోహం పైన మరొక లోహం పూత పూయడమే అన్నాం కాబట్టి ఇవన్నీ గాల్వనైజేషన్కు చెందినవే గమనించాలి. ఈ గాల్వనైజేషన్ ఎందుకు చేస్తారు అంటే ఇంతకుముందు తుప్పు పట్టడం గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని అధిగమించడానికే ఒక లోహం పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇనుము ఉందనుకోండి, అది తుప్పు పట్టకుండా ఉండాలి అంటే దానిపైన జింకు పూతనో క్రోమియం పూతనో సిల్వర్ పూతనో పోయడం ద్వారా అది చిలుము పట్టకుండా చాలా ఎక్కువ కాలం ఉంటుంది, గమనించాలి. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి గాలి ద్వారా ప్రయాణం చెందే విత్తనాల్లో లేనిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్కిడ్, ఆప్షన్ 2 బంగారు గుంటల, ఆప్షన్ 3 డెండాలియన్, ఆప్షన్ 4 ఆవాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆవాలు అండి. ఆవాలు అనేది పేలడం ద్వారా విత్తన ప్రయాణం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆర్కిడ్, అదేవిధంగా బంగారు గుంటల, తర్వాత డెండాలియన్ ఇవన్నీ గాలి ద్వారా ప్రయాణం చెందే విత్తనాలు, గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు తమతో పాటు మన దేశానికి తెచ్చిన వాటిలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 టమాటా, ఆప్షన్ 2 జామ, ఆప్షన్ 3 పియర్, ఆప్షన్ 4 గోబీ పువ్వు. ఇక్కడ అడిషనల్గా ఆప్షన్స్ కనుక చూసుకుంటే 1,2 ఆప్షన్ 2, 3,4 ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే మన దేశానికి అంటే ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు తమతో పాటు మన దేశానికి తెచ్చిన వాటిలో లేనిది ఏది అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయండి కాబట్టి మనకు ఏదీ కాదు అనేది సరి అయిన సమాధానం అవుతుంది, గమనించాలి. తరువాత 26వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 వచ్చేసి తెరపై పట్టడానికి వీలుగాక అద్దంలో మాత్రమే చూడగలిగేది మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 2 తెరపై పట్టి అద్దంలో చూడగలిగేది నిజ ప్రతిబింబం, ఆప్షన్ 3 వచ్చేసి సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది, ఆప్షన్ 4 రెండు దర్పణాల మధ్య కోణం తగ్గితే ప్రతిబింబాల సంఖ్య అనేది తగ్గును. ఇక్కడ ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. ఇక్కడ చూసుకుంటే రెండు దర్పణాల మధ్య కోణం తగ్గితే ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది, ఇక్కడ తగ్గును అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి తెరపై పట్టడానికి వీలుగాక అద్దంలో మాత్రమే చూడగలిగేదాన్ని మనం మిథ్యా ప్రతిబింబం అంటాము. ఇది తెరపై పట్టదండి, కేవలం అద్దంలో మాత్రమే చూడగలుగుతాం. అలాంటిదే అనే మనం ఏమంటాము అంటే మిథ్యా ప్రతిబింబం అంటాము. అలా కాకుండా తెరపై పట్టి అద్దంలో కూడా చూడగలిగితే దాన్ని ఏమంటాము అంటే నిజ ప్రతిబింబం అంటాము. తర్వాత ఇక్కడ చూసుకుంటే సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా రెండు దర్పణాలను తీసుకొని వాటి మధ్య కోణం అనేది అమర్చామనుకోండి, అప్పుడు మనకు ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రెండు దర్పణాల మధ్య కోణం అనేది మనం తగ్గించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. అలా కాకుండా రెండు దర్పణాల మధ్య కనుక కోణం మనం పెంచాము అనుకోండి, అప్పుడు ప్రతిబింబాల సంఖ్య అనేది తగ్గుతుంది, గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి పేలడం ద్వారా ప్రయాణం చెందే విత్తనాల్లో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చిక్కుడు, ఆప్షన్ 2 జిల్లేడు, ఆప్షన్ 3 ఆవాలు, ఆప్షన్ 4 బఠానీలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 జిల్లేడు. జిల్లేడు అనేది గాలి ద్వారా ప్రయాణం చెందుతుంది. ఇక్కడ చూసుకుంటే చిక్కుడు, తర్వాత ఆవాలు, బఠానీలు ఇవన్నీ పేలడం ద్వారా ప్రయాణం చేస్తాయి, గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి హస్టోరియా అనగానేమి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పత్రాలు, ఆప్షన్ 2 మకరందం, ఆప్షన్ 3 కీటకాలను ఆకర్షించే పుష్పాలు, ఆప్షన్ 4 వేర్లు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వేర్లు అండి.
అస్టోరియా అనేటివి ఏంటి అంటే కస్కుట అనే ఒక పరాన్న జీవిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వేర్లు. ఇదేం చేస్తుంది అంటే ఈ వేర్లు అతిదేయ మొక్క లోపలికి చొచ్చుకొని పోయి దాని యొక్క ఆహార పదార్థాన్ని ఇది సేకరిస్తుంది. అలా అస్టోరియా అనే ప్రత్యేకమైనటువంటి వేర్లు కస్కుట అనేటువంటి పరాన్న జీవికి చాలా ఉపయోగపడతాయి, గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి ఏ దశలో శుద్ధి చేసిన నీటిలోకి గాలిని పంపి వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 3వ దశ, ఆప్షన్ 2 4వ దశ, ఆప్షన్ 3 5వ దశ, ఆప్షన్ 4 6వ దశ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 5వ దశ. ఇక్కడ చూసుకుంటే మనం 4వ దశలో ఏం చేస్తాము అంటే మురుగును వేరే ప్రత్యేకమైనటువంటి ట్యాంకులోకి బదలాయిస్తాం. అక్కడ చూసుకుంటే అవాయు బ్యాక్టీరియాతో మనం దాన్ని కుళ్ళిపోయేలా చేస్తాం. దాని తర్వాత 5వ దశ అనేది స్టార్ట్ అవుతుంది. 5వ దశలో ఏమవుతుంది అంటే మనకు ఆ బ్యాక్టీరియాలోకి అంటే గాలిని, ఇంతకుముందు గాలి లేకుండా బ్యాక్టీరియాని ఉంచుతాం, ఇప్పుడు ఆ గాలిని చేస్తాం. ఆ గాలిని చేర్చడం ద్వారా వాయు సహిత బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. ఈ రకంగా ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఆహార సంబంధ వ్యర్థ పదార్థాలు, తర్వాత సబ్బులు, మిగతా వ్యర్థ పదార్థాలు అనేటివి ఆ నీటిలో మిగిలి ఉంటాయి కదా, దాన్ని బ్యాక్టీరియా అనేది వినియోగించుకుంటుంది. ఇది 5వ దశకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ గనక చూసుకుంటే ఆహారాన్ని రక్షణను పంచుకొని జీవనం పొందేవి శిలీంధ్రాలు, శైవలాలు. తర్వాత స్టేట్మెంట్ బి వచ్చేసి శిలీంధ్రం శైవలానికి ఆహారాన్ని ఇవ్వగా శైవలం శిలీంధ్రానికి రక్షణ ఇస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే ఏ కామా బి రెండు సరైనవి, ఆప్షన్ 2 వచ్చేసి ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 వచ్చేసి ఏ కామా బి రెండు సరికావు, ఆప్షన్ 4 వచ్చేసి బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆహారాన్ని రక్షణను పంచుకొని సజీవనం పొందేవి శిలీంధ్రాలు, శైవలాలు. వీటి యొక్క సంబంధాన్ని లైకేన్ అంటాము. తర్వాత ఇక్కడ చూసుకుంటే శిలీంధ్రానికి స్వయంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే శక్తి అనేది లేదు. ఎందుకు అంటే అందులో పత్రహరితం అనేది ఉండదు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే శైవలానికి ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి ఉంది కానీ ఎక్కువ కాంతి నుంచి తట్టుకునే శక్తి లేదు. కాబట్టి శిలీంధ్రం ఏం చేస్తుంది అంటే శైవలానికి ఆ కాంతి నుంచి రక్షణ ఇస్తుంది. ఈ శైవలం ఏం చేస్తుంది అంటే శిలీంధ్రానికి ఆహారాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే రివర్స్గా ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే శిలీంధ్రం శైవలానికి ఆహారాన్ని ఇవ్వగా శైవలం శిలీంధ్రానికి రక్షణ ఇస్తుంది అని ఇచ్చాడు. కానీ అది కాదండి, శైవలం అనేది శిలీంధ్రానికి ఆహారాన్ని ఇస్తుంది, అదేవిధంగా శిలీంధ్రం అనేది శైవలానికి రక్షణ ఇస్తుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంకు అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారడం అనేది ఎన్నవ దశకు చెందింది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 5వ దశ, ఆప్షన్ 2 6వ దశ, ఆప్షన్ 3 7వ దశ, ఆప్షన్ 4 4వ దశ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 6వ దశ అండి. ఇక్కడ చూసుకుంటే 5వ దశ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని గంటలకు ఏమవుతుంది అంటే నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంకు అడుగు భాగంలో చేలి క్రియాశీల మురుగుగా మారుతాయి. ఈ రకంగా మారిన తర్వాత ఏం చేస్తారు అంటే దానిపైన ఉన్నటువంటి నీటిని తొలగిస్తారు. ఇది 6వ దశకు సంబంధించింది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి అర్ధవృత్తంగా వంచడానికి వీలుగా ఉండే నేల బరువైన లోమ్ నేల. ఆప్షన్ 2 అర్ధవృత్తంగా వంచినప్పుడు విరిగింది కావున ఇది లోమ్ నేల. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరికావు, ఆప్షన్ 2 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు, ఇవి రెండు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఏదీ కాదు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే అర్ధవృత్తంగా మనకు వంచడానికి వీలుగా ఉండే నేల బరువైన లోమ్ నేల అండి. ఇక్కడ చూసుకుంటే
అర్ధవృత్తంగా వంచినప్పుడు అది ఈజీగా వంగగలిగింది అంటే అది బరువైన లోమ్ నేల అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇందులో మట్టి రేణువులు అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ రకంగా మనకు వీలైంది. తర్వాత అర్ధవృత్తంగా వంచినప్పుడు విరిగింది. ఈ రకంగా అర్ధవృత్తంగా వంచినప్పుడు విరిగినట్టు ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అదేంటంటే తేలికైనటువంటి లోమ్ నేల లేదా లోమ్ నేల. ఇందులో ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో మనకు మట్టి రేణువుల శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది మనకు అనుకున్న రీతిలో మలిగింది. ఇక్కడ ఇది మలగలేదు కాబట్టి ఇది తేలికైనటువంటి లోమ్ నేల గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి పర్కోలేషన్ క్రింది వాటిలో ఎందులో ఎక్కువ ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బంకమట్టి నేల, ఆప్షన్ 2 ఇసుక నేల, ఆప్షన్ 3 లోమ్ నేల, ఆప్షన్ 4 తేలికైనటువంటి బంకమట్టి నేల. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇసుక నేల. ఇక్కడ చూసుకుంటే ఇసుకలో ఏ రకంగా ఉంటుందంటే రేణువులు అనేటివి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి మధ్య గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో నుంచి నీరు అనేది భూమిలోకి చొచ్చుకుపోతుంది. పర్కోలేషన్ అంటే ఏంటి అంటే నీటిలోకి అంటే భూమిలోకి నీరు చొచ్చుకపోవడాన్ని మనం ఏమంటాము అంటే పర్కోలేషన్ అంటాము. ఈ పర్కోలేషన్ అనేది ఇసుకలో ఎక్కువగా ఉంటుంది గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి చెట్ల నుంచి రాలిపడిన ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. వీటితో కలిసి ఉన్నటువంటి మెత్తని నేల ఏ క్షితిజంలో ఉండును? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఓ క్షితిజం, ఆప్షన్ 2 ఏ క్షితిజం, ఆప్షన్ 3 ఈ క్షితిజం, ఆప్షన్ 4 బి క్షితిజం. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఓ క్షితిజం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేల అనేది కొన్ని సమాంతర పొరలుగా ఏర్పడి ఉంటుంది. ఈ సమాంతర పొరల్ని మనం ఏమంటాము అంటే క్షితిజాలు అంటాము. అందులో మొదటిది వచ్చేసి ఓ క్షితిజం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ రకంగా ఉంటుంది అంటే సేంద్రియ పదార్థాలతో కూడి ఉన్నటువంటి పై పొర. ఇక్కడ చూసుకుంటే చెట్ల నుంచి రాలిపడినటువంటి ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. వీటితో కలిసి ఉన్నటువంటి మెత్తని నేల అనేది ఓ క్షితిజంలో ఉంటుంది. ఈ మెత్తని నేలనే మనం ఏమంటాము అంటే హ్యూమస్ అంటాము గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఈ క్షితిజంతో సంబంధం ఉన్నటువంటి అంశాలు ఏవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి నేలలో దీన్ని ఇంకుడు పొర అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు మట్టి రేణువులు నీటితో పాటు లోపలి పొరల్లోకి చేరుతాయి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 సరైనవే. ఇక్కడ చూసుకుంటే ఇది క్షితిజాలలో పైనుంచి 3వ పొర అండి. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఇంకుడు పొర అంటారు. ఇది లేత రంగులో ఉంటుంది. ఇది ఏ క్షితిజంకు దిగువన బి క్షితిజంకు పైన ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు మరియు మట్టి రేణువులు నీటితో పాటు లోపలి పొరల్లోకి చేరుతాయి కాబట్టి దీన్ని ఇంకుడు పొర అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. తరువాత క్వశ్చన్ వచ్చేసి మట్టిలో పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ నేలను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఇసుక నేల, ఆప్షన్ 2 నల్లరేగడి నేల, ఆప్షన్ 3 లోమ్ నేల, ఆప్షన్ 4 1 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 లోమ్ నేల. ఇక్కడ చూసుకుంటే ఇసుక నేలలో ఏ రకంగా ఉంటుంది అంటే మనకు సన్నటి రేణువులు కాకుండా పెద్ద రేణువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని ఇసుక నేల అంటాము. అదేవిధంగా మనకు సన్నటి రేణువులు కనుక ఎక్కువగా ఉంటే దాన్ని బంకమట్టి నేల అంటాము గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ప్రయోగాలు పరిశీలనలు అనే గ్రంథం రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రీస్లీ, ఆప్షన్ 2 లేవోయిజర్, ఆప్షన్ 3 వాన్ హెల్మంట్, ఆప్షన్ 4 జోసెఫ్ లాక్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రీస్లీ ఏం రాశాడు అంటే ప్రయోగాలు పరిశీలనలు అనే గ్రంథాన్ని రచించాడు గమనించాలి. అతను వాయువులపై చేసినటువంటి ప్రయోగాలు అతను గమనించిన వాటిని పరిశీలనలుగా తీసుకొని రెండింటిని కలిపి ఏం చేశాడు అంటే ప్రయోగాలు పరిశీలనలు అనే గ్రంథాన్ని రచించాడు గమనించాలి.
తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి కస్కుట అనేది ఒక ఆప్షన్ 1 స్వయం పోషకం, ఆప్షన్ 2 పూతికాహారి, ఆప్షన్ 3 పరాన్నజీవి, ఆప్షన్ 4 కీటకాహార మొక్క. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పరాన్నజీవి అండి. అంటే ఇది వేరే ఒక మొక్క మీద ఆధారపడి దాని జీవనాన్ని కొనసాగిస్తుంది. అలాంటి వాటిని మనం పరాన్నజీవులు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ కస్కుట మొక్క అనేది పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని పసుపు తీగ లేదా బంగారు తీగ అని అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇందులో పత్రహరితం అనేది ఉండదు కాబట్టి ఇది స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోదు కాబట్టి వేరే ఇతర మొక్క పైన ఆధారపడి జీవిస్తుంది, గమనించాలి. అందుకే దీన్ని పరాన్నజీవి అంటాము, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి మొక్కకు కావలసినటువంటి స్థూల పోషకాలలో లేనిది ఏది? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 పొటాషియం, ఆప్షన్ 3 కాల్షియం, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కాల్షియం అండి. ఇక్కడ చూసుకుంటే స్థూల పోషకాలు అంటే మొక్కల యొక్క పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడే వాటిని మనం స్థూల పోషకాలు అంటాము. అవేంటంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్నే మనం భాస్వరం అని కూడా అంటాము, గమనించాలి. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్కి ఉదాహరణ కానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బంగారు తీగ, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 వీనస్ ఫ్లైట్రాప్, ఆప్షన్ 4 పైవేవి కావు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కావు. ఇక్కడ చూసుకుంటే హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే పరపోషణ అండి. ఇక్కడ చూసుకుంటే బంగారు తీగ, అదేవిధంగా వీనస్ ఫ్లైట్రాప్, దాని తర్వాత శిలీంధ్రాలు ఇవన్నీ పరపోషకాలే కాబట్టి ఉదాహరణ కానిది అన్నాడు. ఇందులో కానిది ఏది లేదు కాబట్టి పైవేవి కాదు అనేది సరి అయిన సమాధానం అవుతుంది, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి సున్నపు తేటలో మనం వదిలే వాయువును పంపితే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నీలి రంగులోకి మారుతుంది, ఆప్షన్ 2 రంగు పోతుంది, ఆప్షన్ 3 పాల వలె మారుతుంది, ఆప్షన్ 4 మార్పు ఉండదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, పాల వలె మారుతుంది. సున్నపు తేటలో మనం వదిలే వాయువు ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్ కదా. కార్బన్ డైఆక్సైడ్ని పంపినప్పుడు ఏమవుతుంది అంటే అది పాల వలె తెల్లగా మారుతుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి బొద్దింకలో శ్వాస అవయవం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 మొప్పలు, ఆప్షన్ 3 లెంటిసెల్స్, ఆప్షన్ 4 స్పైరకిల్స్. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 స్పైరకిల్స్. ఇక్కడ చూసుకుంటే బొద్దింక దేహం అనేది ఖండితాలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఖండితానికి చిన్న చిన్న రంధ్రాలు అనేటివి ఉంటాయి. ఆ రంధ్రాలని మనం ఏమంటాము అంటే స్పైరకిల్స్ అంటాము. ఇక్కడ చూసుకుంటే వీటి ద్వారానే బొద్దింక అనేది శ్వాస తీసుకుంటుంది, గమనించాలి. తర్వాత 43వ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదట ఆక్సిజన్ కనిపెట్టిన వారు మరియు దానికి పేరు పెట్టిన వారు వరుసగా ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రీస్లీ లేవోయిజర్, ఆప్షన్ 3 లేవోయిజర్ ప్రీస్లీ, ఆప్షన్ 2 లేవోయిజర్ స్టీఫెనిల్స్, ఆప్షన్ 4 జోసెఫ్ బ్లాక్ లేవోయిజర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, ప్రీస్లీ లేవోయిజర్. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ని కనిపెట్టిందేమో ప్రీస్లీ, కానీ దానికి అతను పేరు పెట్టలేదు. తర్వాత తన యొక్క అనుభవాలన్నీ లేవోయిజర్కు చెప్పడం ద్వారా తను ఏం చేశాడంటే వివిధ వాయువులపైన అనేక ప్రయోగాలు చేశాడు. చేసిన తర్వాత ఏం డిసైడ్ అయ్యాడంటే వాతావరణంలో అనేక వాయువులు ఉన్నాయి, అందులో ముఖ్యమైన అనుఘటకం అనేది ఉంటుంది, దాని పేరే ఆక్సిజన్ అని, దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది లేవోయిజర్, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఆక్సిజన్ మనం పీల్చే మరియు వదిలే గాలిలో వరుసగా ఎంత ఉండును మిల్లీ లీటర్లలో? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 165, 210, ఆప్షన్ 2 210, 165, ఆప్షన్ 3 167, 220, ఆప్షన్ 4 220, 167. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆక్సిజన్ మనం పీల్చే గాలిలో 210 మిల్లీ లీటర్లు ఉంటుంది, మనం వదిలే గాలిలో 165 మిల్లీ లీటర్లు ఉంటుంది, గమనించాలి.
తరువాత క్వశ్చన్ వచ్చేసి రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్తో చర్య పొందడం. ఆప్షన్ 2 గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరపడం వల్ల. ఆప్షన్ 3 గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల. ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, 2 and 3. ఇక్కడ చూసుకుంటే గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరపడం వల్ల, అదేవిధంగా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల ఏమవుతుంది అంటే రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి పత్రాలలో వాయు వినిమయం వేటి ద్వారా జరుగును? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్టొమాటా, ఆప్షన్ 2 లెంటిసెల్స్, ఆప్షన్ 3 కాండం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్టొమాటా. స్టొమాటా అంటే పత్ర రంధ్రాలండి. ఇక్కడ చూసుకుంటే నేను పత్రాల్లో వాయు వినిమయం అన్నాను కాబట్టి పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది వాయు వినిమయం అనేది, గమనించాలి. తర్వాత 47వ క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యంగా ఉపయోగపడే ముడి పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి వచ్చేసి పత్రహరితం, ఆప్షన్ సి వచ్చేసి సూర్యరశ్మి, ఆప్షన్ డి వచ్చేసి నీరు. దీని యొక్క అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఏ అండ్ బి, ఆప్షన్ 2 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 3 ఏ కామా సి కామా డి, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి అంటే పైవన్నీ అని అర్థం. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ. ఇక్కడ చూసుకుంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్, తర్వాత పత్రహరితం, సూర్యరశ్మి, నీరు అనేది చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇవన్నీ ముఖ్యమైన ముడి పదార్థాలే, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ నీరును ఉపయోగించుకొని పత్రహరితం మరియు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకోవడాన్ని మనం కిరణజన్య సంయోజ క్రియ అంటాము, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూసుకుంటే ఫ్రెంచి భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలు తయారు చేయడం. స్టేట్మెంట్ బి కప్ప భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో, భూమి లోపల ఉన్నప్పుడు చర్మంతోనూ, చిరుకప్పగా ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 ఏ కామా బి రెండు సరికావు, ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే కప్ప భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తులతోని, భూమి లోపల ఉన్నప్పుడు చర్మంతో, అదేవిధంగా చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే ఫ్రెంచ్ భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలు తయారు చేయడం కాదండి, గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేయడం, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుభ్రం చేస్తాయి అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 లేవోయిజర్, ఆప్షన్ 2 ప్రీస్లీ, ఆప్షన్ 3 స్టీఫెన్ హిల్స్, ఆప్షన్ 4 జోసెఫ్ బ్లాక్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రీస్లీ అండి. ఇక్కడ చూసుకుంటే జంతువులు గాలిని కలుషితం చేస్తాయి, ఎందుకంటే మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల వాతావరణానికి నష్టమే కదండి. ఇక్కడ చూసుకుంటే మొక్కలు ఏం చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి కాబట్టి గాలిని శుభ్రం చేసినట్టే కదా. కాబట్టి ఈ రకంగా తెలిపింది ప్రీస్లీ, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అందులో జరిగే మార్పులు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు. ఇక్కడ చూసుకుంటే రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది ఏమైంది, అది ద్రవ రూపంలోకి మారి కింద పడింది, తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అది ఘన పదార్థంగా మారిపోయింది. కాబట్టి అందులో జరిగింది కేవలం భౌతికమైనటువంటి మార్పే. కాబట్టి దాని స్థితిలో మార్పు అనేది వచ్చింది కానీ కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు. కాబట్టి ఇది భౌతిక మార్పుకు సంబంధించింది, గమనించాలి.
రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి మొదటి మరియు రెండవ లెసన్స్. మొదటి లెసన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, అదేవిధంగా కణం మరియు జీవుల మౌలిక ప్రమాణం. ఇక్కడ చూసుకుంటే ఈ 8th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే 8th క్లాస్ వరకు సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం తర్వాత వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. రేపటి సిలబస్ వచ్చేసి 8th క్లాస్ సంబంధించినటువంటి బయాలజీ ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.